హాయ్ ఫ్రెండ్స్, కోట్లాది క్రికెట్ అభిమానులకు ఆనందాన్నిచ్చే ఐపీఎల్ పండుగకు సమయం ఆసన్నమైంది. భారతదేశంలో ఐపీఎల్ ఒక ఆట కాదు, ఇది ఒక ఎమోషన్. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఆనందాన్ని ఆస్వాదించే క్షణాలు వృధాని అత్తుకునే విధంగా ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ప్రతిదానికి టూ సైడ్స్ ఉన్నట్లు, పాలలో కూడా నీళ్లు కలిపి ఉన్నట్లు ఐపీఎల్లో కూడా కొన్ని చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. సో నేను మీకు ఈరోజు ఐపీఎల్కు సంబంధించినటువంటి కొన్ని డార్క్ సీక్రెట్స్ గురించి చెప్పబోతున్నాను. బహుశా ఈ విషయాలు ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. కావున నేను మీకు ఈరోజు చెప్పబోయే విషయాలు వింటే ఐపీఎల్పై మీకున్న అభిప్రాయమే మారిపోతుందని చెప్పాలి. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ 6, కమర్షియలైజేషన్ వేరియస్ డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ టాలెంట్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినప్పటికీ గతంలో మాత్రం ఈ లీగ్ను కేవలం ఇండియన్ అప్కమింగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ప్రారంభించారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో క్రికెట్కి ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటకు లేదు. ఈ కారణంగానే చాలామంది క్రికెటర్ అవ్వాలని కోరుకుంటారు. సో ఎవరైతే అద్భుతంగా ఆడుతూ తమను తాము నిరూపించుకోగలుగుతారో అటువంటి వారి కోసమే ఐపీఎల్ ప్రారంభించబడింది. ఐపీఎల్ ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్స్కు తమను తాము నిరూపించుకునే ఒక అద్భుతమైన వేదిక. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లు ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రస్తుతం ఇండియన్ టీంలో ఆడుతున్నటువంటి చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ ఐపీఎల్ని ఏ ఉద్దేశంతోనైతే ప్రారంభించారో ప్రస్తుతం దానిని అందరూ మర్చిపోయారు. మన దేశంలో నేడు ఎంతోమంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారిని టీమ్స్లోకి తీసుకున్నప్పటికీ ఆడే అవకాశం మాత్రం ఇవ్వరు. మరికొంతమందినైతే అసలు వేలంలో తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు. దీనిని యువకులకు ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలో క్రికెట్ని మరింతగా బలోపేతం చేయడానికి ప్రారంభించినప్పటికీ నేటి కాలంలో మాత్రం ఇది ఒక బిజినెస్లా మారిపోయింది. నెంబర్ 5, రక్సిజం. ఫ్రెండ్స్, ఇవన్నీ విన్న తర్వాత మీరు వీటిని నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. ప్రస్తుత సమయంలో రక్సిజం వంటివి ఐపీఎల్లో మనకు చూసేందుకు లభిస్తాయి. డ్యాన్స్ చేస్తూ ఉండే చీర్ లీడర్స్ను మీరు చూసే ఉంటారు. అయితే ఈ చీర్ లీడర్స్ను ఐపీఎల్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటారు. మరియు మనం చూసుకుంటే చీర్ లీడర్స్లో బ్లాక్ కలర్ స్కిన్ టోన్ ఉన్నటువంటి అమ్మాయిలు మనకు ఎక్కడ కనబడరు. ఎందుకంటే చాలామంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే తెల్లగా ఉన్నవారే గొప్పవారు, తెల్లగా ఉన్నవారే అందంగా ఉంటారు అని నమ్ముతారు. ఈనాటికి కూడా ప్రజలు తెలుపు రంగే అందమైన రంగుగా భావిస్తారు. మన దేశంలో కూడా ఇది చాలా చోట్ల చూసేందుకు లభిస్తుంది. ఇందుకే చీర్ లీడర్స్గా కేవలం తెల్లగా ఉన్నటువంటి అమ్మాయిల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో అమ్మాయిలంతా తెల్లగానే ఉంటారు కదా అని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా నలుపు రంగు అమ్మాయిలు ఉంటారు, కానీ వారిని చీర్ లీడర్స్గా సెలెక్ట్ చేయరు. ఒకవేళ సెలెక్ట్ చేసినా కానీ పర్ఫామ్ చేసే అవకాశం ఇవ్వరు. కానీ నిజానికి ఇది సరికాదు. ఇంతేకాకుండా చీర్ లీడర్స్గా భారతదేశపు అమ్మాయిలను కూడా తక్కువ మొత్తంలో సెలెక్ట్ చేస్తారు. నెంబర్ 4, బ్లాక్ మనీ. ఫ్రెండ్స్, ఐపీఎల్ వేలంలో కొన్నిసార్లు స్టార్ ప్లేయర్లను కొనేందుకు ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపదు. ఇటువంటి పరిస్థితిలో చిన్న ఆటగాళ్లు ఉంటే దానిని ఎవరు పట్టించుకోరు. కానీ అదే ఒక స్టార్ ప్లేయర్ ఉండి అతనిని ఎవరు కొనకపోతే అది ఒక హాట్ టాపిక్గా మారిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆటగాడికి బీసీసీఐ స్వయంగా బ్లాక్ మనీ ఇస్తుంది. దీని కారణంగానే ఐపీఎల్లో ఇప్పటిదాకా చాలామంది బ్యాన్ అయ్యారు కూడా. ఇవే కాకుండా ఖరీదైన కార్లు, విలాసవంతమైన వస్తువులు, బిజినెస్ షేర్స్ ఆటగాళ్లకు బీసీసీఐ అందిస్తుంది. కానీ ఇది ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అన్నది మాత్రం ఎవరికి తెలియదు. ఇలా ప్లేయర్స్కు డబ్బులు ఇవ్వడం గురించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదు. చాలాసార్లు బీసీసీఐ ఇటువంటి వాదనలు వచ్చినప్పుడు వాటిని కొట్టిపారేస్తుంది. కానీ కొంతమంది మాత్రం చెప్పేది ఏంటంటే బీసీసీఐ తన కుంభకోణాలను రహస్యంగా దాచి ఉంచేందుకు ప్లేయర్స్కు డబ్బులు ఇస్తుందని చెప్తూ ఉంటారు. ప్లేయర్స్ను ఆప్షన్లో కొనకపోయినా డబ్బులు అందిన సంఘటనలు చాలాసార్లు కనిపించాయి. కానీ వీటికి సంబంధించిన సరైన ఆధారాలు మాత్రం ఎవరికి తెలియదు. నెంబర్ 3, వీవ్ ఆఫ్ ది ఆఫ్టర్ పార్టీ. ఫ్రెండ్స్, మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకోవడం క్రికెటర్లకు ఒక సాధారణమైన విషయం మరియు ఇది గత చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ. కానీ ఈ విషయం ఎప్పుడు వివాదాలతో ముడిపడి ఉంటుంది. చాలాసార్లు మ్యాచ్ తర్వాత క్రికెటర్లు పార్టీ చేసుకున్న అసభ్యకరమైన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇంతేకాదు, కొంతమంది ఫారెన్ చీర్ లీడర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత పార్టీలో తమను పిలిచి తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారని, వేధింపుల వంటి చర్యలకు పాల్పడతారని చెప్పుకొచ్చారు. కొంతమంది చీర్ లీడర్స్ అయితే వారిని బలవంతం పెట్టిన క్రికెట్ ప్లేయర్ పేర్లను కూడా చెప్పేశారు. ఆ పేర్లు వింటే బహుశా మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పాలి. కానీ ఇదంతా అబద్ధమా లేక నిజమా అన్నదానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. సో ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ప్లేయర్స్ పేరు తీసుకోవడం ముమ్మాటికి తప్పే అవుతుంది. సో నేను ఆ పేర్లను రివీల్ చేయలేను. అంతేకాకుండా కొంతమంది ప్లేయర్స్ రేవ్ పార్టీస్లో కూడా పాల్గొంటారు. పెద్ద పెద్ద ఫామ్ హౌస్, 5 స్టార్ హోటల్స్లో జరిగే ఈ పార్టీలలో పాల్గొనడం తప్పేమీ కాదు. కానీ ఇటువంటి పార్టీల్లో క్రికెటర్స్ డ్రగ్స్ తీసుకుంటారని చాలా ఆరోపణలు వచ్చాయి. మరియు మ్యాచ్ తర్వాత
ఇటువంటి పార్టీ చేసుకుంటూ క్రికెటర్లు పట్టుబడ్డారు కూడా. ఇటువంటి కేసులలో ఎవరిని అరెస్ట్ చేయలేదు, కానీ సోషల్ మీడియాలో అది ఎంతగానో వైరల్ అయ్యింది. నెంబర్ 2 మ్యాచ్ ఫిక్సింగ్. ఫ్రెండ్స్, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ రెండిట్లోనూ చర్చనీయాంశంగా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడేందుకు ప్లేయర్స్కు డబ్బులు ఇస్తారు. అదేవిధంగా క్రికెటర్కు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చినప్పుడు వారు డబ్బులు తీసుకొని ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడడం, తన పార్ట్నర్ని రన్అట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఐపీఎల్ 2012-2013 మధ్యకాలంలో భారత క్రికెట్ ప్లేయర్స్లో 3 స్టార్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని శ్రీశాంత్, అంకిత్ అండ్ అజిత్ ముగ్గురిని బీసీసీఐ బ్యాన్ చేసింది. భారతదేశంలో అద్భుతమైన ఆటగాళ్లుగా పరిగణించబడే వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డారని తెలిసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అయితే వీరిపై బ్యాన్ విధించిన ఆ రోజుని క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా పిలుస్తారు. నెంబర్ 1 పేమెంట్ ఇష్యూ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కష్టపడి పని చేసినప్పుడు ఫలితంగా డబ్బులు లభించకపోతే అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఒకవేళ డబ్బులు వచ్చినా కూడా లేటుగా సగం వస్తే అది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్నే ఇస్తుంది. అయితే సరిగ్గా ఐపీఎల్లో ఉండే చీర్ లీడర్స్తో కూడా ఇలాగే జరుగుతుంది. ఐపీఎల్లో ఉండే చీర్ లీడర్స్ అందరినీ బయట దేశం నుండి తీసుకొస్తారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే విదేశాల నుండి వారిని తీసుకొచ్చి ఇక్కడ దరిద్రమైన 1 స్టార్ హోటల్లో ఉంచుతారు. అందరినీ 5 స్టార్ హోటల్లో ఉంచలేరు కదా అని అనుకున్నప్పటికీ 2 స్టార్ ఆర్ 3 స్టార్ హోటల్ రిటైర్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. 1 స్టార్ హోటల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇదే కాకుండా కొంతమంది చీర్ లీడర్స్ చెప్పింది ఏంటంటే వారికి ఇచ్చే పేమెంట్స్ కూడా చాలా డిలే చేసి ఇస్తారట. అన్ని టీమ్స్ ఇలా చేస్తాయని చెప్పలేం, కానీ కొన్ని టీమ్స్ మాత్రం చీర్ లీడర్స్కు డబ్బులు తొందరగా చెల్లించవు. దీంతో పాటు వారికి చిన్న డ్రెస్సులు వేయించి అధిక మొత్తంలో ఎక్స్‌ప్లోయిట్ చేస్తారు. దీని కారణంగా ఆడియన్స్ వారితో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారని, దరిద్రమైన మాటలు మాట్లాడతారని కొంతమంది చీర్ లీడర్స్ చెప్పుకొచ్చారు. ఒక చీర్ లీడర్ ట్విట్టర్లో మ్యాచ్ జరుగుతుండగా ఒక వ్యక్తి అసభ్యకరంగా తన ఫోటోలు తీశాడని, తనతో బూతులు మాట్లాడాడని రాసింది. కానీ బీసీసీఐ మాత్రం దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఐపీఎల్ ముసుగున జరిగే కొన్ని దారుణమైన నిజాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరియు ఇటువంటి మరెన్నో వీడియో చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.